ఖమ్మం నగరంలోని కైకొండాయిగూడెంలో కన్నుల పండుగగా అంకమ్మ తల్లి జాతర జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుండి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో బోనాలు వండి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో కొలువై ఉన్న ధ్వజస్తంభం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రాల గోవర్ధన్ రెడ్డి గారు 110 రూపాయలు సమర్పించారు. 116 రూపాయలు సమర్పించారండి. మంత్రాల గోవర్ధన్ రెడ్డి గారు 116 రూపాయలు. దేవాలయం చైర్మన్ కొమ్ము భాస్కర్ గారిని ప్రతి సంవత్సరము పాల్గొన సిద్ధ పౌర్ణమి జరిగే జాతర అదేవిధంగా ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా 14వ తారీఖు మొదలైనది. అదే సందర్భంలో ఈసారి ప్రత్యేకత ఏంటంటే దేవాలయ నిర్మాణం అనేది జరుపుకోవడం జరిగింది. దాని భాగంలో అన్నదానం సహకారాలు అందించి దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా దేవాలయ ప్రహరీ నిర్మాణము మరియు కళ్యాణ మండప నిర్మాణము, వాటర్ నిర్మాణములు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా దాతలు సహకరించి మాకు అభివృద్ధిలో తోడ్పడగలరని ఈ వార్షికోత్సవం సందర్భంగా అందరినీ విన్నవించుకుంటున్నాను. అందరూ కష్టపడి ఈ దేవాలయాన్ని గత సంవత్సరం నుంచి మేము నిర్మించుకోవడం జరిగింది. ఈ కొత్త సంవత్సరంలో మేమందరం కూడా అందరూ భక్తుల సహాయ సహకారంతో అందరూ ఇండస్ట్రీ ఏరియాలో ఈ గుడి డెవలప్ చేయడం కలిసి అందరూ కమిటీ సభ్యులతో పాటు ప్రతి దాతలు కూడా మాకు సహాయక సహకారం అందించి గుడి ఇంకా డెవలప్ చేయడం జరిగింది. నిన్న కుంకుమ పూజ జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి మా అందరికి సహాయ సహకారం అందిస్తూ ఈ యొక్క నిర్మాణం ఇంకా చాలా మంది చేయాల్సింది. ఈ నిర్మాణానికి గతంలో అయితే భక్తులు అయితే ఎలాగో మాకు సహకరించారో అట్లా సహకరించి మళ్ళీ గుడికి